2026 తర్వాత వణుకు పుట్టిస్తున్న బ్రహ్మంగారి కాలజ్ఞానం. బ్రహ్మంగారు చెప్పినట్టుగా నిజమవ్వబోతోందా? అందరికీ నమస్కారం. ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జైశ్రీరామ్ అని కామెంట్ చేయండి. మీరు ఇచ్చే చిన్న లైక్ నా ఛానల్ గ్రోత్కి ఎంతో సహాయపడుతుంది. ఎన్ని తరాలు మారినా బ్రహ్మంగారి కాలజ్ఞానం మాత్రం ఎప్పటికీ మారట్లేదు. బ్రహ్మంగారు చెప్పినట్టుగానే ఇప్పటివరకు ఎన్నో వింతలు జరిగాయి, ఇంకా ఎన్నో వింతలు జరగబోతున్నాయా? అయితే రాబోయే కొత్త సంవత్సరం 2026లో కూడా బ్రహ్మంగారు కాలజ్ఞానం ప్రకారం ఎన్నో వింతలు విశేషాలు జరగబోతున్నాయి. ఇది 2026 సంవత్సరంలో ఎవరూ ఊహించని సంఘటనలు జరగబోతున్నాయట. 2026 సంవత్సరం వణుకు పుట్టిస్తున్న బ్రహ్మంగారి కాలజ్ఞానం గురించి ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అసంపూర్ణ జ్ఞానం ప్రమాదకరం. గత 2 సంవత్సరాలుగా మనం చూస్తూనే ఉన్నాం, ఎన్నడూ లేని విధంగా విపరీతమైన ఎండలు, వరదలు, పంట నష్టాలు, భూకంపాలు, ఇలాంటి ప్రకృతి వైపరీత్యాలు ఎన్నో జరుగుతున్నాయి. ఇలాగే చిన్న వయసులోనే గుండెపోటు రావడం, కొత్త రోగాలు పుట్టుకు రావడం, ఇలాంటి ఎన్నో సంఘటనలు జరుగుతున్నాయి. మరి 2026 సంవత్సరం ఎలా ఉండబోతోంది? బ్రహ్మంగారు ఏం చెప్పారో తెలుసుకుందాం. మనిషి ఎప్పుడైతే ధర్మాన్ని, నిజాయితీని వదిలేస్తాడు, అప్పుడు ప్రకృతి తన కోపాన్ని చూపిస్తుంది. ఇప్పటికే ధర్మం, నిజాయితీ అనే పదాలకు విలువ లేకుండా పోతోంది. అయితే ఈ 2026 సంవత్సరంలో పంచభూతాలైన గాలి, నీరు, నిప్పు, భూమి, ఆకాశం, ఈ పంచభూతాలన్నీ ప్రళయంగా మారుతాయట. కాబట్టి ఈ 2026 సంవత్సరంలో సముద్ర ప్రాంతాలన్నీ నీట మునుగుతాయట. అలాగే చెరువు కట్టలు తెగిపోతాయని, పట్టణాల్లో కూడా వరదలు ఏర్పడతాయని బ్రహ్మంగారి కాలజ్ఞానం వివరిస్తుంది. ముఖ్యంగా ఈ 2026 సంవత్సరంలో ఊహించని విధంగా ఎక్కువ వర్షాలు కురుస్తాయట. అకాల వర్షాల కారణంగా రైతులు నష్టపోయే అవకాశాలు ఉన్నాయి. పంట చేతికి వచ్చిందని సంతోషించేలోపు వరదలలో పంట పొలాలన్నీ మునిగిపోతాయట. కొన్ని ప్రాంతాల్లో కుంభవర్షాలు కురిస్తే మరికొన్ని ప్రాంతాల్లో మాత్రం చుక్కనీరు లేకుండా ప్రజలు అల్లాడిపోతారట. ఈ ప్రకృతి వైపరీత్యాల వల్ల ఆహారానికి కొరత ఏర్పడుతుంది. అంటే ధాన్యం ధరలు విపరీతంగా పెరిగిపోతాయని అర్థం. ముఖ్యంగా బియ్యం ధరలు ఆకాశాన్ని అంటుతాయని, సామాన్య మధ్య తరగతి ప్రజలు ఆహార కొరతతో ఇబ్బంది పడతారట. అలాగే కొత్త సంవత్సరంలో మనుషుల పైన చేతబడులు పెరిగిపోతాయట. రోజురోజుకు ధర్మం నశించి అధర్మం గెలుస్తుంది. ఇక రాబోయే భవిష్యత్తులో ఉదయగిరి కొండపైన శ్రీమహావిష్ణువు ప్రత్యక్షమవుతాడట. ఆ ప్రదేశంలో సంజీవని దొరుకుతుందట. అలాగే ఎప్పుడూ లేనివిధంగా మన తెలుగు రాష్ట్రాల్లో భూకంపాలు ఏర్పడుతున్నాయని బ్రహ్మంగారు ముందుగానే ఊహించారట. ముఖ్యంగా ఈ 2026 సంవత్సరంలో పెద్ద భూకంపాలు వచ్చే అవకాశం ఉందని, దీనివల్ల ఎన్నో భవనాలు కూలిపోతాయని, ఈ ప్రకృతి వైపరీత్యంలో ప్రజలు అల్లాడిపోతారని బ్రహ్మంగారు వివరించారు. ఇక ఎండాకాలం విషయానికి వస్తే ఈ 2026 సంవత్సరంలో ఎప్పుడూ చూడని ఉష్ణోగ్రతలు ఉంటాయట. విపరీతమైన ఎండలతో ప్రజలందరూ ఇబ్బంది పడతారట. ఈ సంవత్సరం వచ్చే ఎండాకాలంలో బయటకు అడుగు పెట్టాలంటేనే ప్రజలు వణికిపోతారట. ఈ ఎండల తీవ్రత వల్ల ఆకాశంలో ఎగిరే పక్షులు నేలరాలి మరణిస్తాయట. అలాగే ఈ కొత్త సంవత్సరంలో ప్రముఖ దేవాలయంలో ఉండే దేవుని విగ్రహాలు ఉన్నట్టుండి మాయమైపోతాయట. ఇక రానున్న భవిష్యత్తులో ప్రజల్లో పాపాలు పెరిగిపోయి కంచి కామాక్షమ్మ కంట్లో నుంచి రక్తం కారుతుందట. అలాగే కొన్ని సంవత్సరాలు తర్వాత శ్రీశైలంలో ఉన్న మల్లికార్జున స్వామి శ్రీశైలాన్ని విడిచిపెట్టి పర్వతాలకు వెళ్ళిపోతారట. అలాగే రాబోయే రోజుల్లో బెజవాడ కృష్ణా నదికి భారీ వరదలు వచ్చి దుర్గమ్మ ముక్కుపుడక కృష్ణా నదిని తాగుతుందని, ఇక అప్పటి నుండి ప్రళయం ఏర్పడుతుందని బ్రహ్మంగారు వివరించారు. ముఖ్యంగా ఈ 2026 సంవత్సరంలో తిరుమలలో భారీ వర్షాలు కారణంతో తిరుపతికి వెళ్లే రహదారులన్నీ కొండరాళ్లతో మూసుకుపోతాయట. దీనివల్ల స్వామి వారిని దర్శించుకోవడానికి ప్రజలు ఇబ్బంది పడిపోతారట. అలాగే కొన్ని ప్రదేశాల్లో ఉండే పచ్చని అడవులు కూడా కాలిపోతాయట. ఇలా ఎన్నో రకాల ప్రకృతి వైపరీత్యాలు 2026 సంవత్సరంలో జరగబోతున్నాయని, వీటికి కారణం మనసులు చేసే తప్పులు, ఈ ప్రకృతి మనకు వేస్తున్న శిక్ష అని పండితులు హెచ్చరిస్తున్నారు. ఇక బంగారం విషయానికొస్తే పోయిన సంవత్సరంతో పోలిస్తే ఈ 2025 సంవత్సరంలో బంగారం ధరలు విపరీతంగా పెరిగిపోయాయి.
అలాగే రానున్న కొత్త సంవత్సరంలో కూడా బంగారం ధరలు ఇంకా పెరిగిపోతాయని, బంగారం ధరలు వజ్రాలు ధరలుగా అయిపోతాయని కాలజ్ఞానం వివరిస్తుంది. దీనివల్ల పేద మధ్య తరగతి ప్రజలు ఎంతో ఇబ్బంది పడతారు. ఇప్పటికే మన సమాజంలో ఆడపిల్లలకు రక్షణ లేకుండా పోతుంది. ఇంకా రానున్న రోజుల్లో ఎన్ని చట్టాలు పుట్టుకు వచ్చినా చిన్న పిల్లల నుండి వృద్ధుల వరకు ఎవరికీ రక్షణ లేకుండా పోతుందట. ఇక నరదృష్టికి నల్లరాయినా పగిలిపోతుందని ఒక సామెత ఉంది. అలానే ఒక మనిషి జీవితంలో ఎదుగుతున్నాడు అంటే ఆ మనిషిని చూసి తట్టుకోలేక మనసుల్లో కుళ్ళు బుద్ధి పెరిగిపోతుంది. ఒక చిన్న నవ్వుతోనే మన జీవితాన్ని నాశనం చేసే మనసులు పుట్టుకొస్తారట. మన చుట్టూనే తిరుగుతూ మన మంచిని కోరుకున్నట్లు నటిస్తూ మన పతనాన్ని కోరుకుంటారట. కాబట్టి ఈ 2026 సంవత్సరం నుండి ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండండి. ఎవరిని నమ్మకుండా మీ సొంత నిర్ణయాలు తీసుకోండి. ముఖ్యంగా ఈ 2026 సంవత్సరంలో ప్రకృతి వైపరీత్యాల వల్ల గాలి ద్వారా మరియు నీరు ద్వారా ఎన్నో వింత వ్యాధులు పుట్టుకొస్తాయట. వైద్యులకు కూడా అంతుచిక్కని రోగాలన్నీ కొత్త సంవత్సరంలో పుట్టుకొస్తాయట. ఇక ఇప్పటికే చాలామంది గుండు వ్యాధులతో మరణిస్తున్నారు. ఈ 2026 సంవత్సరంలో కూడా గుండు వ్యాధులు మరింత పెరిగి మనుషులు ఒక్కసారిగా కుప్పకూలిపోతారట. 60 ఏళ్ల వయసులో రావలసిన జబ్బులన్నీ 20 సంవత్సరాల పిల్లలకే వచ్చేస్తున్నాయి. ఆహారంలో కల్తీ పెరిగిపోయి 20 సంవత్సరాల పిల్లలే గుండెపోటుతో మరణిస్తున్నారు. మరొక ముఖ్యమైన విషయాన్ని బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో వివరించారు. మనుషులు జీవనశైలి ఆహార అలవాట్లు మారిపోతాయి. తినకూడని ఆహారం తిని లేనిపోని వ్యాధులు తెచ్చుకుంటారు. మన పెద్దలు పాటించిన ఆహార అలవాట్లు వదిలేస్తున్నారు. దీనివల్ల మనుషులు ఆరోగ్యం దెబ్బతిని మనుషులు ఆయుస్సు తగ్గిపోతుంది. 100 సంవత్సరాలు బతికే మనుషులు 50 సంవత్సరాలు వరకే కాలం విడుస్తున్నారు. వీటికి ముఖ్య కారణం మనం తినే ఆహారం. ముఖ్యంగా ఈ 2026 సంవత్సరంలో పర్వతానికి సమీపంలో మరియు సముద్ర తీరంలో జీవించే ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు. అలాగే మన ప్రపంచంలో ఉన్న పెద్ద పెద్ద అగ్నిపర్వతాలు బద్దలై ఆ పగ వల్ల వాతావరణ కాలుష్యం అయి శ్వాసకోశ రోగాలు పెరిగిపోతాయట. అలాగే ఈ 2026 సంవత్సరంలో రాజకీయాల్లో కూడా ఊహించని మార్పులు జరుగుతాయట. అలాగే దేశాల మధ్య గొడవలు జరుగుతాయి. దీనివల్ల సామాన్య ప్రజల జీవితం చాలా కష్టంగా మారుతుంది. ఈ 2026 సంవత్సరం ముగిసేలోపు మనిషి ప్రవర్తన పూర్తిగా మారిపోతుందట. వావి వరుసలు మర్చిపోతారు. కుటుంబంలో ప్రేమానురాగాలు తగ్గిపోతాయి. ఇక డబ్బు కోసమే జీవిస్తున్నట్టుగా ఈ కాలం మారిపోతుందట. ముఖ్యంగా ఈ 2026 సంవత్సరంలో భార్యాభర్తల మధ్య సఖ్యత లోపించి చిన్న చిన్న కారణాలకి విడాకులు తీసుకునే పరిస్థితులు ఏర్పడతాయట. రాను రాను ప్రేమ అనే పదం నశించి మనుషుల్లో కామం మోసం పెరిగిపోతాయి. మనుషుల్లో రాక్షస స్వభావాలు పెరిగిపోతాయి. ఇక రాను రాను దొంగతనాలు, దోపిడీలు పెరిగిపోతాయట. ఆహార కొరత ఏర్పడుతుందట. పూర్వం బ్రహ్మంగారు మంచినీళ్లు కొన్ని తాగాల్సి వస్తుందని ఆనాడే చెప్పారు. స్వామివారు చెప్పినట్టుగానే గత 10 సంవత్సరాల నుండి మంచినీరు కూడా కొనుక్కోవలసిన పరిస్థితిలో ఏర్పడ్డాయి. అలాగే రానున్న భవిష్యత్తులో మనం పీల్చే గాలి కూడా కొనుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందట. వాతావరణ నాణ్యత తగ్గిపోయి మనిషి పీల్చుకోవడానికి తగినంత గాలి ఉండదట. కాబట్టి రాబోయే మన భవిష్యత్తులో ఆక్సిజన్ సిలిండర్లతోనే గాలి పీల్చుకునే రోజులు రాబోతున్నాయని కాలజ్ఞానం వివరిస్తుంది. ఇవన్నీ జరగకూడదంటే ఇప్పటి నుండి అయినా మొక్కలు నాటడం అలవాటు చేసుకోండి. పచ్చని చెట్లను నరకకండి. మనం చేసే తప్పులు వల్లే ఇలాంటి ప్రకృతి వైపరీత్యాలు పెరిగిపోతున్నాయి. బ్రహ్మంగారి కాలజ్ఞానంలో ఒక ముఖ్యమైన విషయానికి ఉంది. ఆవు అంబానీ పలికితే దూడమౌనంగా ఉంటుందట. అంటే తల్లిదండ్రులు పిలిచిన పిల్లలు పలకరట. జన్మనిచ్చిన తల్లిదండ్రులను వృద్ధాశ్రమంలో వదిలేస్తారని అర్థం. ఆస్తులు కోసమే జీవిస్తున్నట్లుగా మనుషులు జీవిస్తారు. ఆస్తులు కోసం రక్త సంబంధాలు మరిచి సొంత అన్నదమ్ములు చంపుకునే రోజులు వచ్చేస్తాయి. జన్మనిచ్చిన తల్లిదండ్రులు తోబుట్టిన అన్నదమ్ముల కన్నా డబ్బుకే విలువ పెరిగిపోతుంది. ఇక చాలామంది యువతలు మత్తు పదార్థాలకు అలవాటు పడి తమ భవిష్యత్తును పాడు చేసుకుంటారు. ఈ విధంగా ఈ 2026 సంవత్సరంలో ఊహించని ఎన్నో వింత సంఘటనలు జరగబోతున్నాయని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో తెలియజేశారు.